ఎలక్షన్లో చూస్తున్నాం. ఒక్క పోతేపల్లిలోనే ఒక వారం 10 రోజుల్లో 3 గొడవలు. అది కాకుండా మొన్న యశ్వంత్ అని ఫంక్షన్ హాల్లో ఇలా చేసుకుంటాం అనేది మన యొక్క బందర్లో ఎప్పుడు చూడలేదు. ఒక చైన్ బ్యాచ్ వెనకాల వేసుకుని కిట్టు గారు చేస్తున్న దుర్మార్గమైన పనులు మానుకోవాలి. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వసారి తిరగబడతారు. ఆ రోజున గొడవలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీసు వారు కూడా నిస్వార్థంగా ప్రవర్తించాలి. మీరు ఎవరు తప్పైనా, జనసేన పార్టీ అయినా, అది వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయాలని బాధ్యత మీకు ఉంది. మీరు ఒకళ్ళని కొమ్ము గాయటం ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నోసార్లు చెప్తున్న వాళ్ళ పరిస్థితులను, మా వాళ్ళని బ్యానర్ కోసారని చెప్పేసి అర్ధరాత్రి తీసుకొచ్చి కొట్టారు. మనం గొడవలు పడొద్దు, గొడవలు పెద్ద అయిపోతే మేమే అణిసివేసి నీళ్ళు జల్లి కోర్టు ప్రైవేట్ కేసు కూడా పెడతాం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి. ఈ కేసులేంటి, గొడవలేంటి, ఎవరైనా ఒకసారి వాళ్ళని జైల్లో వేసి వాయిల్ అయితే మళ్ళా రారు. మీరు పట్టించుకోకపోవడం వల్ల ఇది 3వసారి దాడి చేస్తారు. కనుక పోలీసు వారు అర్జెంటుగా మీ యొక్క అధికారాన్ని బయటికి తీసుకొచ్చి, ఇన్నాళ్ళు వాళ్ళకి మగ్గులు మీరు చాలా సహాయం చేశారు, వాళ్ళని వెనకాల వేసుకొచ్చారు, మా మీద కేసులు కట్టారు, కొల్లు రవీంద్ర గారి మీద కూడా కేసు కట్టారు అన్యాయంగా, ఒకరి మీద కాదు. ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నారు. ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం ఎప్పుడు పోద్దురా బాబు అంటున్నారు. వాళ్ళు ఎవరో మీ వెనకాల తిరిగిన వాళ్ళే. ఎవరు చూసినా సరే, ఒక్కళ్ళు కాదు, ఒక్కసారి బయటికి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోవాలి, ఇక్కడ నీ అంత పేరు నాని గారు ఎప్పుడు పోతారు ఇక్కడ అని అందరూ కోరుకుంటున్నారు. ఇది నిజం. ఈ విషయాన్ని మీరు గమనించుకుని నడుచుకుంటే కొద్దిగా ఏమైనా 4 ఓట్లు పడితే, లేదంటే పూర్తిగా పడకుండా ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రశాంతంగా మచిలీపట్నం ఉంటుందని కోరుకుంటున్నారు.